జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరంగానికి వేంచేసి ఉన్నాము 80 మందిని భాగవతులు అని చెప్పుకున్నాం కదా. మా గోష్ఠి వారందరము మధురైకి వేంచేసామండి. ఏదో అష్టాక్షరి మహామంత్రానికి 8 అక్షరాల్లాగా ఒక్కొక్క అక్షరానికి 10 మంది చొప్పున 80 మందిని గోష్ఠిగా చేసి ఇక్కడ వేంచేసి ఉన్న పెరుమాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా రప్పించుకొని ఆయన దర్శనాన్ని ఇస్తున్నారు. అంతటి మహద్భాగ్యాన్ని కలిగించారు. సరే, ఈ దివ్యక్షేత్రం 47వ దివ్యక్షేత్రం తెన్మధురై తిరుక్కూడలజగర్ పెరుమాళ్ళ కోయిల అంటూ సేవిస్తారు. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం చీకటి పడిందండి. అప్పుడు సమయం 6:30 అయ్యింది. అయితే కోవెల ఉందండి, చాలా వైభవంగా ఉందండి. ఎంత సందర్శన చేసినా తనివి తీరదు. అందులో ఆ రోజు శుక్రవారం అమ్మవారి ఊంజల సేవ కూడా చాలా వైభవంగా జరుగుతుంది. సరే, ఇప్పుడే కోవెల్లోకి భాగవతులు అందరం కలిసి లోపలికి వెళ్తున్నాము. సరే, ఆ కోవెల్ను సందర్శన చేసుకుంటూ వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నారో భాగవతులందరూ. ఎందుకంటే పెరుమాళ్ళ దర్శనానికి పోతున్నాము, మనకు దర్శనం లభ్యమవుతుంది. పెరుమాళ్ళ కృప మనపై కలిగింది, మనపై ఆయన చల్లని చూపులు వర్షిస్తున్నాడు, అవి పొందుతున్నాము అని ఆనందం. అందరూ గబగబా వెళ్ళాలి, సందర్శన చేయాలి అనేటటువంటి ఆర్తి. సరే, ఈ వైభవాన్ని తెలుసుకుంటూ వీక్షిద్దామా. ధ్వజం చూడండి ఎంత చక్కగా ఉందో. ధ్వజానికి నమస్కరించుకుంటామా? ధ్వజస్తమ్మా నమస్కారం, నీలాగా చక్కగా పెరుమాళ్ళపై మా మనస్సు ఉండేటట్టుగా అనుగ్రహించు అని కదా నమస్కరించుకున్నాము. ఎలాగూ కార్తీక మాసం ఇంతమందిని వెళ్ళాము, భాగవతుల గోష్ఠితో కూడి దీపాలు వెలిగించి పెరుమాళ్ళకు మంగళాశాసనం చేస్తే మంచిది కదా అని ఆ ధ్వజం దగ్గరే చక్కగా అందరం దీపాలను వెలిగించుకుంటూ ఆ ద్వీపకాంతిలో నా ధ్వజ దర్శనం పెరుమాళ్లకు సాక్షాత్తుగా ద్వీప వెలుగులో మంగళాశాసనం చేస్తున్నట్టుగా అనుభూతి కలుగుతుంది ఈ యొక్క విధంగా. సరే, వైభవాన్ని తెలుసుకుందామా. ఎందుకంటే మనం కోవెల దర్శనం చేసుకోవాలి, వైభవాన్ని తెలుసుకోవాలి, ఇలా చక్కగా భాగవతుల సందర్శనం చేసుకోవాలి. ఇన్ని ఉన్నాయి కదా, మరి ముందుకు సాగాలి కదా. అలా ముచ్చటించుకుంటూ వైభవాన్ని తనివి తీరా ఆల్వార్లు ఎలా అనుభవించమని మనకు పాసురాలను వారు అనుభవించి ఇచ్చారో మనం అంతా అనుభవించలేకపోయినా అనుభవపూర్వకంగా స్వీకరించటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు కూడలజగర్. అమ్మవారు వచ్చేసి వకులవల్లి అంటే మరకతవల్లి తాయారు లేదా మధురవల్లి తాయారు. ఇక్కడ హేమ పుష్కరిణి తీరంలో చక్రతీర్థ సమీపంలో అష్టాంగ విమానంలో చక్కగా సుఖాసీనుడై సౌనక భృగు మహర్షులకు అలాగే పెరియాళ్వార్లకు ప్రత్యక్షమయ్యారు ఈ పెరుమాళ్ళు. తిరుమతిశయ ఆళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు, పెరియాళ్వార్లు, ఆండాలు మంగళాశాసనం చేసినటువంటి పెరుమాళ్ళు. పళ్ళాండు పళ్ళాండు పళ్ళాయి రత్తాండు అంటూ పళ్ళాండు పాడటం విన్నాం కదా. పళ్ళాండు అంటే మంగళం అని అర్థం. ఈ మంగళాన్ని పాడిందెవరు, ఎక్కడ పాడారు, ఇది తెలుసుకోవాలంటే ఈ కోవెల గురించి తెలుసుకోవలసిందే. మధుర రాజధానిగా మన తెలుగు రాజులు ఎందరో పాలన చేశారు. అంతకుముందు శ్రీరామాయణ కాలానానికి పాండ్యరాజులు ఈ దేశాన్ని పాలించేవారట. అలా పాలించిన రోజుల్లో ఆ రాజుల్లో వల్లభదేవరాయుడు అనేటటువంటి రాజు ఒకరు ఉన్నారు. మహాభోగలాలసుడైన ఈ రాజును గొప్ప విష్ణు భక్తునిగా మార్చిన ఘనత శ్రీ విష్ణు చిత్తుల వారికే దక్కుతుంది. ఇక్కడ చూడండి, ఆల్వార్లు స్తంభాలపై ఎంత బాగా దర్శనం ఇస్తున్నారో. అవి కూడా చక్కగా సేవించుకోండి, అలాగే వినండి. ఆ విష్ణు చిత్తుల వారు పాడిందే ఈ పళ్ళాండనే మంగళాశాసనం. ఆ పాడింది కూడా ఈ మధురైలోనే, ఈ స్థానంలోనే.
ఈ ఆలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. అందులో రెండవ ప్రాకారంలో నవగ్రహాలు ఉన్నాయి. శ్రీ వైష్ణవ ఆలయాలలో నవగ్రహాలు ఉండటం ఇక్కడ తప్ప మరో చోట మనకు కనిపించదు. ఇక మూడవ ప్రాకారంలో అమ్మవారు, గోదాదేవి, మణవాళ మామునుల ఆలయాలు కూడా దర్శనమిస్తాయి. ఈ అష్టాంగ విమానం 8 భాగాలుగా 3 అంతస్తులుగా ఉంటుంది. ఈ 8 భాగాలు అష్టాక్షరి మహామంత్రంలోని 8 అక్షరాలకు సంకేతాలు. అందుకనే మనం ముందే చెప్పుకున్నాం కదా, ఈ 8 అక్షరాలకు 8 పదుల చొప్పున 80 మందిని తెచ్చుకున్నారు స్వామి అని. అందులో దిగువ అంతస్తులో కూడలజగర్ తూర్పు ముఖంగా కూర్చొని ఉన్నారు. వీరిని పెరియాళ్వార్లు మళ్ళాండ తింతోల్ మణివన్నన్ అని సంబోధిస్తారు. వీరిని తిరుమంగయ్యాళ్వార్లు కోయిల్ కొన్న కోవలర్ అని అంటారు. ఇక్కడ ఉండే ఉత్సవమూర్తికి యూహ సుందరరాజన్ అని నామం. మూల విరాట్టు భక్తులను ఆహ్వానిస్తున్నట్టు ఉండటం చేత ఈయనను ఆహూయవరదన్ అని కూడా అంటారు. ఆ గోపురం చూడండి ఎంత వైభవంగా ఉందో. మనం వెళ్ళింది చీకటి పడిన తరువాత, అంటే రాత్రి సమయంలో అయినప్పటికీ సరే మూల విరాట్టు భక్తులను ఆహ్వానిస్తున్న తీరులో ఉండటం చేతనే ఆహుయవరదన్ అని పేరు అని చెప్పుకున్నాము. చక్రతాళ్వారు కూడా ఇక్కడ మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. రెండవ అంతస్తులో సూర్యమండల మధ్యవర్తి అయిన నారాయణమూర్తి 2 దేవేరులతో తూర్పు ముఖంగా నిలబడి దర్శనమిస్తారు. అయితే ఇవి వర్ణ చిత్రాలు. వీటిని వనమూలికలతో చిత్రిస్తారు. ఇలా చిత్రించటాన్ని వర్ణకలాపం అంటారు. ఇక్కడ దర్శనమిచ్చేది ఆ వర్ణకలాప విగ్రహమే. ఇక్కడ ఉండే గోడల మీద అష్ట దిక్పాలకులు వారి వాహనాలతో సహా చిత్రింపబడటం కూడా ఒక గొప్ప విశేషం. అలా మూడవ అంతస్తులో శయనించిన మూర్తి క్షీరాబ్దినాథుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఇది కూడా వర్ణకలాపమే. ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం కదా, మీకు కనపడుతుందా? ఇక్కడ గోడల మీద దశావతారాలు చిత్రింపబడ్డాయి. భృగు, మార్కండేయ మహర్షులు స్వామిని సేవిస్తూ ఉంటారు. ఇక ఈ క్షేత్రం మహాత్మ్యాన్ని ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్షేత్రం అనాది కాలంగా, అంటే కృతయుగం నుంచి కూడా ఆరాధనాదులను అందుకున్నటువంటి క్షేత్రం. కృతయుగంలో బ్రహ్మమానస పుత్రుడైన సనత్ కుమారుడు విశ్వకర్మ చేత అష్టాంగ విమానంలో ఈ సన్నిధిని కట్టించి స్వామిని ఆరాధించాడని ఒక ప్రసిద్ధి. ఆ తర్వాత త్రేతాయుగంలో భృగు అనే చక్రవర్తి స్వామిని దర్శించి అనేక కైంకర్యాలు చేశాడట. ద్వాపరయుగంలో మహావిష్ణు భక్తుడైన అంబరీషుడు యూహ సుందరమూర్తిని ప్రతిష్ఠించాడట. కలియుగంలో ఊరూర చక్రవర్తి వంశంలో జన్మించిన మలయధ్వజ పాండ్యుడు మహావీరుడుగా ప్రసిద్ధి చెందాడు. అతడు హిమాలయాల వరకు జయించి తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అతడు ఈ స్వామి విషయంలో ఎన్నో కైంకర్యాలు చేశారు. ఈతన్ని పెరియాళ్వార్లు పరుప్పదత్తి కైల్ పొరుత్త పాండియర్ కులపతి పోయ్ అని మహామేరు పర్వతం మీద విజయధ్వజం నాటిన పాండ్య మహారాజులా అంటారు. ఈ వంశంలోనే జన్మించిన మరొక పాండ్యరాజు వల్లభదేవుడు. ఇతడు పెరియాళ్వార్లకు సమకాలీనుడు, మహాభోగి. అలాంటి వాడికి ఒకనాడు పరత్వం ఎవరు ఈ జగత్తుకు కారణభూతుడు, ఎవరిని ఆశ్రయించాలి అనే సందేహం కలిగింది. వెంటనే పండిత సభ ఏర్పాటు చేశాడు. అతని మంత్రి సెల్వనంబి. అతడు మహాభక్తుడు. పెరుమాళ్ళ ఆయనకు కలలో కనిపించి విష్ణుచిత్తుల వారిని, అదే పెరియాళ్వార్లను పాండ్యరాజ సభకు ఆహ్వానించమని చెప్పారు. పెరుమాళ్ళ ఆజ్ఞను అనుసరించి రాజు శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న పెరియాళ్వార్లను ఆహ్వానించారు. ఇలా మధుర పాండ్యరాజ సభకు వేంచేసిన విష్ణుచిత్తులు శాస్త్రవాదం చేసి శ్రీమన్నారాయణుడే పరతత్వమని నిరూపించారు. రాజు చాలా సంతోషించి విష్ణుచిత్తుల వారిని ఏనుగుపై ఎక్కించి భక్తితో ఊరేగించారు. తన యొక్క పరతత్వాన్ని స్థాపించి విజయం సాధించిన తన భక్తుణ్ణి చూడాలని శ్రీమన్నారాయణుడు గరుడ వాహనారూఢుడై దేవేరులతో సహా విష్ణుచిత్తుల వారికి దర్శనమిచ్చాడు. అయ్యో, ఈ స్వామి మన కోసం పరంపదం నుండి దిగివచ్చాడే, ఇది కలియుగం కదా,
స్వామిని చూచి ఎవరు ఏ విధంగా దిష్టి కొడతారో స్వామికి దృష్టి దోషం తగలకుండా మంగళం పాడుదాము అని అనుకుంటూ పళ్ళాండు సేవిస్తారు పెరియాళ్వార్లు. ఆనాటి నుండి ఈనాటి వరకు మంగళాశాసనం చేయటం ప్రారంభించారన్నమాట. ఇక్కడ కొంచెం వంగి వస్తున్నామా అండి? ఆ మెట్లు ఆ విధంగా ఉన్నాయి. కొంచెం వంగి వస్తేనే దర్శనం లభిస్తుంది. ఈ క్షేత్రంలోనే పరమశివుడు పార్వతిని వివాహం చేసుకోవాలని గొప్ప తపస్సు చేశాడు. ఈ తపస్సుకు మెచ్చిన సుందరరాజస్వామి పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని ఇక్కడ జరిపించాడని స్థల పురాణం చెబుతుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ఎన్నో గాథలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం వేగై నది ప్రవహిస్తున్నది. ఒకప్పుడు ఇది రెండుగా ఉండేదట. ఇందులో ఒకదానికి కృతమాల అని, రెండవ దానికి వేగై అని పేరు. కుంభమాసంలో అంటే ఫిబ్రవరి నెలలో మకా నక్షత్రానికి ముందు 10 దినాలు ఈ వేగై నదిలోనే తెప్ప ఉత్సవం కూడా జరుగుతుంది. ఈ తిరుమాలిరం సోలై తిరుమోగూరు దివ్యక్షేత్రాల సమీపంలోనే ఈ దివ్యక్షేత్రం ఉంటుంది. చక్కగా వెళ్ళినప్పుడు వీక్షించి తరించాలని దాసరాలి మనవి. వనమూలికలతో చిత్రించినటువంటి కలాపమే ఈ విగ్రహాలని చెప్పుకున్నాం కదా. చూడండి, ఇక్కడ చక్కగా దర్శనమిస్తున్నారు ఆ వనమూలికలతోటి తయారు చేసినటువంటి రంగుల చిత్రం. జై శ్రీమన్నారాయణ.